రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో వ్యవహరించే తీరు గురించి ఏం చెప్తారు? వాళ్ళ పార్టీ యూత్ లీడర్సే వాళ్ళు గ్యాస్ కొరత వచ్చి గ్యాస్ సిలిండర్లు దాచిన ఘనత వాళ్ళది ఉంది. మరి చాయ్ ఏ విధంగా తాగుతున్నాను ఒకటి అడుగుతా ఉన్నాను. పార్లమెంటు అంటే దేవాలయం. దేవాలయంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వివరించాలి, ఒక్కసారి ప్రతిపక్ష నేత ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష నేత అధికార పక్షం ఎవరైతే ఉన్నారో సేమ్ ఈక్వల్ రేంజ్లో ఉంటారు. అంత హోదా ఉంటుంది. హోదాను మర్చి దేవాలయంలో ఏ విధంగా చేసిండో ఆ విధంగా చేసిండు. ఒక మెట్ల మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని టీ తాగము. మరి చాయ్ గ్యాస్ కొరత ఉన్న చాయ్ ఏ విధంగా వచ్చింది నీకు? మరి ఎవరు పెట్టి ఇచ్చారు? దీనికి జవాబు చెప్పాలని రాహుల్ గాంధీ గారు కొడతా ఉన్నాను. అదేవిధంగా తన తనయుడు రాజీవ్ గాంధీ గారు ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఏ విధంగా చేసిండు అటల్ బిహారీ వాజ్పేయి తను చూసి వేరే దేశానికి మాట్లాడడానికి పంపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా క్రమశిక్షణ ఉండని భారతీయ జనతా పార్టీ కూడా నిన్ను కూడా పంపిస్తుంది. మన దేశం కోసం మనం మాట్లాడాలి. మన దేశం కోసం వేరే దేశం పోయి విమర్శిస్తే రేపు పొద్దున్న ఏ విధంగా నేను పంపించడానికి ఆస్కారం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకొని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యంలో భారతదేశం కోసాన్ని ఎల్లవేళలా దేశాలు కొట్లాడుతూ ఉన్నాయి. ఎన్ని దేశాలు కొట్లాడుతున్న గల్ఫ్లో పశ్చిమ ఆసియా దేశాల్లో బాగా ఫైట్ చేస్తూ ఉన్నది. గ్యాస్ కొరత ఏర్పడింది, క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. ఏ విధంగా సజెషన్ ఇవ్వాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మనం యూనిటీగా ఉండి మన దేశము యూనిటీగా ఉండి వేరే దేశానికి ఏ విధంగా సజెషన్, మన దేశంకైనా ఆహార ఉత్పత్తులు ఏ విధంగా పోతా ఉన్నాయి, మన దేశం మీద ఎవరెవరు ఆధారపడి ఉన్నారు, ఏ దేశం మీద మన ఆధారపడి ఉన్నారు, ఏ విధంగా క్రూడ్ ఆయిల్ మనం స్టాక్ పెట్టుకోవాలి, ఎన్ని రోజులు యుద్ధం నడుస్తూ ఉంటుంది. జయశంకర్ మిశ్రా గారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇరాన్ వాళ్ళతో కూడా మాట్లాడి జలసంధిలో ఏదైతే నౌకలు ఇరుక్కుపోయిందో నౌకలు కూడా మాకు పంపేయని చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అందుకోసం మన దేశం మీద చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి క్రూడ్ ఆయిల్. దాన్ని మనం ఏ విధంగా ముందుకోవాలి? అవునండి, ఇప్పుడు మోదీ మినిస్టరా, మోదీ ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే ఎక్స్టర్నల్ మినిస్టర్ ఉన్నో ఆ మినిస్టర్ మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినప్పుడు దాన్ని ఏ విధంగా ముందు తీసుకోపోరో ప్రధానమంత్రి మాట్లాడేది ఉంటుంది. ఒకటి చర్చ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ విధంగా పార్లమెంట్ అంటే దేవాలయంలో మీరు ఏ విధంగా ఈ పనులు చేశారు? ఈ పనులు చేసినందుకు ఈరోజు దిష్టిబొమ్మ గదలు పెట్టారు. ప్రజాస్వామ్యం కూని చేయడానికి ఇది ఉన్నది. ఈ కూని చేయకుండా ఉండాలనే డిమాండ్తోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ట్రంప్కు తలొగ్గే మోడీ సైలెంట్ గా ఉన్నాడని చెప్పేసి ఎక్కడ తలొగ్గేది లేదు. కావాలంటే మీరు చూడండి, గతంలో కూడా 50%, 60% ట్రంపే తలొగ్గి మా దగ్గర, ఎందుకంటే మన దగ్గర ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఏ దేశంతో మనకు లింక్ లేకున్నా మన కష్టార్జంతో మనము ఒట్లు పండించుకొని మనం తినడానికి మనకున్నది. ఈరోజు గ్యాస్ లేకున్నా కట్టెలపై మీద వండుకొని తిన్నాం. పాతకాలంలో వండుకొని తినలేమా? అదేవిధంగా వండుకొని తినడానికి మనకు ఆధారం ఉంది. మన దగ్గర మన దేశం ధర్మం కోసానికి పురాతనంగా ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని బట్టి మనకు నడుస్తూ ఉన్నది. భగవంతుడు మనకు అన్ని మనిషి ఏ కావాలనో అన్ని సమకూర్చిండు. దాన్ని సమకూర్చిన దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్ కూడా కొరత పోతుంది. ఎందుకంటే సోలార్ ఎనర్జీతో బ్యాటరీ కార్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇథనాల్తో మనకు నడిపియాలని ప్రపోజల్ పెట్టారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మన దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా కూడా భారతదేశం మొన్నటికి మొన్న కేంద్రం 75 రోజుల వరకు గ్యాస్ కొరత లేదని చెప్పేసి తర్వాత కమర్షియల్ సప్లైస్ నిలిపివేయడం ఎంతవరకు కరెక్ట్? కమర్షియల్ సప్లై ఎక్కువ. మీరు చూడండి, మొన్న సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్, అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళే స్టాక్ పెట్టుకొని కొరత ఉందని చూపించేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ ఇబ్బందుల కోసానికే ఇంటెలిజెన్స్ పెట్టేసి మొత్తం గోదాములు ఎక్కడైతే స్టాక్ పెట్టారో ఆ గోదాములకి వెలికి తీసి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. 100% అమ్మా. ఇప్పుడు ఏమిందంటే కొద్దిగా ఇప్పుడు గతంలో ఏదైతే వచ్చిందో ఆ విధంగా వస్తూ ఉంటుంది. కొద్దిగా టైట్ పొజిషన్ ఉన్నది వాస్తవమే. ఆ టైట్ పొజిషన్ ఉన్న వాస్తవాన్ని ఇంకా కావాలని క్రిటిసైజ్ చేసేసి ఒక్క సిలిండర్ అవసరం ఉందో రేపు పొద్దున దొరకదా 3 సిలిండర్లు తీసుకుంటారు. ఆ విధంగా కొరత అవుతుంది. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్లాక్ లో కూడా 5,000 నుంచి 6,000 మధ్యలో తీసుకుంటున్నారు ఏజెన్సీ వాళ్ళు. ఆ బ్లాక్ మార్కెట్ గిట్ట దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఒక ఇంటెలిజెన్స్ కమిటీ వేసింది. వాళ్ళు భర్తం పడతా ఉన్నది. భర్తం పట్టే లోపల ఇవన్నీ బయటికి రావడం. వెల్కమ్.